కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అక్షర ఇలా అంటూ ఉంటుంది, బాబుని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అనడంతో ఇక అప్పుడు అతను అంటాడు, ఈ డబ్బులు మాత్రం ఎవరు ఖర్చు పెడతారమ్మా, మీరేమైనా పెడతారా అని అంటూ తిడతాడు. ఇక అప్పుడే అక్షర అంటుంది, హాస్పిటల్కి ఎన్ని డబ్బులైనా ఎంతైనా నేనే చూసుకుంటాను అని అక్షర అంటే ఇక అప్పుడు అతను అంటాడు, సరే ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి మరి అని సీరియస్ అవుతాడు. ఇక అప్పుడు అక్షర అంటుంది, నా కారులో తీసుకొని వెళ్ళండి అని అనడంతో ఇక అప్పుడు రమేష్ వాళ్ళ నాన్న, సరే కలెక్టర్ కారులో వెళ్దాం పదా అని అంటూ తిట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయిలకు అసలు బుద్ధి లేదు, సరిగ్గా పెంచడం చేత కాలేదు అని అంటూ తిడతాడు. అలా తిట్టేసరికి ఇక అక్షర చాలా బాధగా సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బుచ్చమ్మ కూడా చాలా కోపంగా అక్షర వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షర ప్రిన్సిపల్ గారితో, సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అనేసి బుచ్చిని తీసుకొని పద అని అంటూ సీరియస్గా లాక్కొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బుచ్చమ్మ చిన్నితో ఇలా అంటూ ఉంటుంది, పదవే పద, ఇంకెందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, బుద్ధి ఉండాలి అసలు ఇలాంటివి చేయడానికి, పద అని అంటూ చిన్నిని లాక్కొని బుచ్చమ్మ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అరవింద కూడా అమ్మ అమ్మ అని పిలిచినా కూడా బుచ్చమ్మ వినిపించుకోదు. ఇక అందరూ కలిసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షర బుజ్జిని చాలా సీరియస్గా తిడుతూ ఉంటుంది, చెప్పవే, నీ వల్ల వాళ్ళ పాప చెడిపోయింది అంటున్నారు, నీ వల్ల ఇలా జరిగింది, నువ్వే చేసావని అంటున్నారు, నా పెంపకం బాలేదని అంటున్నారు, చెప్పు అది నిజమేనా అని అంటూ ఉంటే ఇక బుజ్జి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇక రాధమ్మేమో, అసలు అది చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు అక్షర, దాన్ని ఎందుకు తిడతావు నువ్వు అని అంటూ ఉంటే, చూడమ్మా ఇప్పటికి ఇంత అరుస్తూ ఉన్నాను అయినా చెప్తుందా, చెప్పట్లేదు కదా అని అంటూ అక్షర అంటుంది. ఆ తర్వాత ఇక్కడ బుజ్జమ్మ కూడా చిన్నిని తిడుతూ ఉంటుంది, ఏంటి అలా చూస్తున్నావేంటి, చెప్పవే, నిజం చెప్పు, ఏం జరిగింది అక్కడ, వాణ్ణి ఎందుకు కొట్టావు, నువ్వే కొట్టావని అంటున్నారు, చెప్పు అని అనటంతో చిన్ని ఏమీ మాట్లాడకుండా అలా బుజ్జమ్మ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ అలా తిడుతూ ఉంటుంది. చిన్ని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు చెప్పానంటే బుజ్జిని తిడతారు, బుజ్జి గురించి చెప్పకూడదు, పాపం బుజ్జి ఇప్పటికే బాధపడుతుంది అని చిన్ని తన మనసులో అనుకుంటూ ఉంటే బుజ్జమ్మ చిన్నిని మళ్ళీ తిడుతూ ఉంటుంది, చెప్తావా లేదా, కొట్టేస్తాను నేను, చెప్పు అని అనడంతో ఇకప్పుడు చిన్ని మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక కాశీ అందరూ అలా బాధగా చూస్తూ ఉంటారు. అప్పుడు కాశీ ఇలా అంటాడు, ఏంటి బుజ్జమ్మ, చిన్న పిల్ల, దాన్ని పట్టుకొని ఇలాగే నా తిట్టేది అని అంటే ఇకప్పుడు బుజ్జమ్మ అంటుంది, ఇది చేసిన పనులు చిన్న పిల్లల్లా లేవు, వాడి పగలగొట్టేసింది ఇది అని అంటూ, చూడు అయినా కూడా ఇంత జరిగినా ఇంత సీరియస్గా తిట్టినా కానీ నిజం చెప్పట్లేదు అని బుజ్జమ్మ తిడుతూ ఉంటే ఇక అప్పుడు చిన్ని మాత్రం ఏమీ మాట్లాడదు. ఇక్కడేమో అక్షర కూడా బుజ్జిని తిడుతూ ఉంటుంది, నిజం చెప్పవే, అసలు ఎందుకు అలా చేశారో చెప్పు అని అంటూ, అయినా నేను ఎంత బాగా నిన్ను పెంచానే, అయినా నాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నావు నువ్వు, నేను నిన్ను సరిగ్గా పెంచలేదని అందరితో అనిపిస్తున్నావు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది అక్షర కూడా. ఇకప్పుడు చిన్ని అలా బాధగా ఇక్కడ బుజ్జమ్మ దగ్గర నిలబడి ఉంటే బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది, దీన్ని ఇలాగ కాదు, బయటికి పంపించకుండా రూమ్లో బంధించేస్తాను అని అంటుంది బుజ్జమ్మ. అలా అనేసరికి ఇకప్పుడు అరవింద, అమ్మ అలాంటి పనులు ఏవి చెయ్యొద్దు అని అరవింద అంటే, నువ్వు ఊరుకు అరవింద, నీకేమీ తెలియదు అని అంటూ చిన్నిని లాక్కొని వెళ్ళిపోయి డోర్ వేసేస్తుంది. ఇకప్పుడు చిన్ని ఏడుస్తూ లోపలే ఉండిపోతుంది. ఇక బుజ్జమ్మ వచ్చి ఖుషి దగ్గరికి ఒక కర్ర తీసుకొని వచ్చి, చెప్పవే చెప్పు, ఇప్పుడైనా నిజం నువ్వైనా చెప్తావా లేదా, చంపేస్తాను మిమ్మల్ని అని అంటూ ఒక్కొక్కరు నాటకాలు వేస్తున్నారు, చెప్తావా లేదా అని కొట్టబోతుంది. ఇక అప్పుడే ఖుషి ఏడుస్తూ చెప్తాను అమ్మమ్మ చెప్తాను అని అంటూ చెప్తుంది, చెప్పు నిజం చెప్పు, ఏం జరిగింది అంటే, బుజ్జిని అక్కడ వాడు తిట్టాడు, ఇలా అన్నాడు, ఫాదర్స్ డే రోజు నువ్వు ఫేక్ డాడీని తీసుకొచ్చావు, నీకు తండ్రి పేరేంటో కూడా తెలీదు అని అన్నారు అని చెప్పి ఖుషి చెప్తుంది. ఆ మాటకి బుజ్జమ్మ అంటుంది, దానికి మీరెందుకే వాడిని కొట్టారు అని అంటే ఇక వాడు అలా వాగుతూ ఉంటే బుజ్జి ఏడుస్తుందని చిన్ని వెళ్ళి వాడిని కొట్టిందమ్మమ్మ అని ఖుషి చెప్తుంది. అలా చెప్పేసరికి బుజ్జమ్మ చాలా సీరియస్గా, అసలు ఆ బుజ్జిది ప్రాబ్లం, అది చెప్పుకుంటుంది, ఏమైనా మీకెందుకే ఈ గొడవంతా అని అంటూ బుజ్జమ్మ అంటుంది. ఇకప్పుడు వెంటనే అరవింద ఇలా అంటాడు, అమ్మ చిన్ని అన్నది కరెక్టే అని అంటే, ఏంట్రా కరెక్ట్, అసలు తన తండ్రి గురించి అది చెప్పుకుంటుంది అంటే, ఇంకొక మాట నువ్వు మాట్లాడొద్దమ్మా, చిన్ని బుజ్జి అందరూ చేసింది కరెక్టే అని అంటాడు అరవింద. అలా అంటే అసలు ఏంట్రా కరెక్ట్ అని బుజ్జమ్మ తిట్టబోతుంది. ఇక అరవింద బుజ్జమ్మ నోరు మోయించేస్తాడు, అమ్మ ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడొద్దమ్మా అని సీరియస్ అవుతాడు. అలా అయ్యేసరికి ఇక అప్పుడు బుజ్జమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అరవింద అలా బాధగా నిలబడి ఆలోచిస్తూ చిన్ని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు కాశీ అపర్ణని చూసి ఇలా అంటాడు, అమ్మ అపర్ణ వెళ్ళి చిన్నికి డోర్ తీయమ్మా అని అనటంతో ఇక అప్పుడు అపర్ణ ఏడుస్తూ
పరిగెత్తుకొని చిన్ని దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి అరవింద లోపల చిన్ని దగ్గరికి వెళ్ళిపోతాడు. డోర్ తీయగానే అరవిందానా అని చిన్ని అంటుంది. అలా అంటే అరవింద దగ్గరికి వెళ్ళి చిన్ని దగ్గర కూర్చుంటాడు. ఇక అప్పుడు ఇలా అడుగుతూ ఉంటాడు, ఏంట్రా ఏం జరిగింది, అంత గొడవ చేసినా చెప్పవేంటి, నువ్వు తిట్టినా కొట్టినా చెప్పవేంటి, అసలు ఏం జరిగిందో చెప్పు అని అరవింద అడిగితే ఇక అప్పుడు చిన్ని ఇలా చెప్తూ ఉంటుంది, బుజ్జి కోసమే అరవింద్ అన్న అంటే బుజ్జికి ఏం జరిగిందిరా అని అంటాడు. ఇక అప్పుడు చిన్ని ఇలా అంటూ ఉంటుంది, అదే అరవింద్ అన్న, వాడు రమేష్ ఉన్నాడు కదా, వాడు ఫేక్ డాడీని తీసుకొచ్చావు అని బుజ్జిని ఏడిపించాడు అరవింద్ అన్న అని చిన్ని అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడు అరవింద చాలా బాధపడిపోతాడు. ఇక అప్పుడు వెంటనే ఇలా అంటూ ఉంటుంది చిన్ని, పాపం నిన్నే కదా అరవింద్ అన్న వాడు తిట్టింది, నేను ఎలా ఊరుకుంటాను, బుజ్జికేమో అసలు నువ్వే డాడీ అని తెలియదు, ఇక నాతో పెద్దమ్మ ఒట్టు వేయించుకుంది చెప్పకూడదని, నేను ఎలా చెప్పాలి అరవింద్ అన్న అని అనటంతో అరవింద చిన్నిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని బాధపడిపోతాడు. ఇక ఈ మాటలన్నీ అపర్ణ వింటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద, సరేలే నువ్వు ఈ విషయం గురించి ఏమి బాధపడకు, నేను బుజ్జి వాళ్ళ గురించి చేస్తానులే ఏదో ఒకటి అని అంటూ అరవింద లేచి అక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటే అపర్ణ అరవిందని చూస్తే అరవింద అపర్ణ వైపు బాధగా చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు అరవింద వెళ్ళిపోగానే అపర్ణ చిన్ని దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక బుజ్జికి నా వల్లే ఈ సమస్యలన్నీ, నేనేమో సుఖంగా ఉన్నాను, నా వల్ల బుజ్జి బాధపడుతుంది అక్కడ అని అంటూ అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ బుజ్జమ్మేమో చాలా సీరియస్గా ఉంటుంది. ఇక్కడ అక్షరేమో బుజ్జిని తిడుతూ ఉంటుంది. ఎంత తిట్టినా కానీ బుజ్జి నిజం మాత్రం చెప్పదు. ఇక్కడ బుజ్జమ్మ ఖుషిని అడిగిన తర్వాత రాజేష్ని ఇలా అంటూ ఉంటుంది, రాజేష్ పద రాజేష్ అని అంటుంది. అలా అంటే ఎక్కడికమ్మా అని అనటంతో ఇక్కడ పిల్లల్ని కాదు తిట్టడం, అసలు పెద్దవాళ్ళకి బుద్ధి చెప్తే కానీ ఇదంతా సర్దుకోదు అని అంటూ బుజ్జమ్మ రాజేష్ని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కాశీ ఇలా అంటాడు, బుజ్జమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాను, ఎలా చెప్పాలో అలా చెప్తే కానీ ఇది సెట్ అవ్వదు అని బుజ్జమ్మ వెళ్ళిపోతే అప్పుడు కాశీ ఇలా అనుకుంటూ ఉంటాడు, అసలు ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ కాశీ బాధపడిపోతూ ఉంటాడు. ఇక్కడ బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు అపర్ణేమో చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అక్షర బుజ్జిని తిట్టేస్తూ ఉంటుంది. ఇక ఇలా చెయ్యి పట్టుకొని కొట్టబోతూ ఉంటుంది. చెప్పవే చెప్పు, నిజం చెప్తావా లేదా, ఎంత అడిగినా చూడు మొండితానిలా ఎలా ఉందో కానీ నిజం మాత్రం చెప్పట్లేదు అని అక్షర తిడుతూ ఉంటుంది. ఇక ఇలా కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే రాధమ్మ ఇలా అంటుంది, ఏంటి అక్షర దాన్ని పట్టుకొని ఎందుకు అంతలా టార్చర్ చేస్తావు, వదిలే ఏదో ఒకటి చెప్తుందిలే అని అంటూ ఉంటే తర్వాత అయినా చెప్తుంది అంటే ఇంకెప్పుడు చెప్తుందమ్మా, ఇది చెప్పదు, నాకు అంత చెడ్డ పేరు తెచ్చేస్తుంది అని అంటూ కొట్టబోతుంది. ఇక అప్పుడే బుజ్జమ్మ బయట నుంచి వస్తూ అక్షర అని గట్టిగా అరుస్తుంది. ఇక లోపలికి రాగానే ఇక బుజ్జిని గట్టిగా అరిచేస్తూ అక్షర ఇలా అంటూ ఉంటుంది, బుజ్జి నువ్వు లోపలికి వెళ్ళిపో అని అనేసరికి ఇక బుజ్జి అలాగే నిలబడితే, వెళ్ళమని చెప్పానా అని అనటంతో బుజ్జి పైకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు బుజ్జమ్మతో ఇలా అంటూ ఉంటుంది అక్షర, రండి అత్తయ్య గారు రండి ఇలా కూర్చోండి అంటే నీ మర్యాదల కోసం మేము ఇక్కడికి రాలేదులే అని అంటూ తిడుతూ ఉంటుంది బుజ్జమ్మ. ఇక అప్పుడు అక్షర అలాగే సీరియస్గా నిలబడి ఏంటో చెప్పండి అని అంటుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది, నీ కూతురు వల్లే అక్కడ నా మనవరాలు చెడిపోతుంది, నీ ఇంటి బిడ్డ వల్లే నా ఇంటి బిడ్డ పాడైపోతుంది, ఎంతో చెడ్డ పేరు వస్తుంది, ఎంతో బాగా పెరిగిన అమ్మాయి మొత్తం నీ కూతురు వల్ల పాడైపోతుంది, తను ఇష్టం వచ్చినట్టుగా తన ప్రవర్తన మొత్తం మారిపోయింది, నీ కూతురు వల్లే మీరు ఏ గడియలో ఇక్కడికి వచ్చారో కానీ మాకు మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది, మీరు ఇక్కడికి రాకుండా అయినా ఉండాల్సింది, అయినా మీకున్న సమస్యలన్నీ మా మీద రుద్ది మా పిల్లల్ని పాడు చేస్తారేంటి మీరు అని బుజ్జమ్మ సీరియస్గా తిడుతుంది. ఇక అప్పుడు అక్షర బాధగా అలా చూస్తూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు అని అంటూ ఉంటే, నువ్వేమీ మాట్లాడకు, అసలు నీ వల్లే ఈ సమస్యలన్నీ, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండుంటే అయిపోయేది కదా అని సీరియస్గా తిడుతుంది. ఇక అప్పుడు రాజేష్ కూడా వెనకాల నుంచుని చాలా బాధపడిపోతూ ఉంటాడు అక్షరను అలా చూసి. ఇక అప్పుడు రాధమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి నా కూతుర్ని అంటారేంటి మీరు, అసలు నా కూతురు మిమ్మల్ని ఏమైనా ఆశించిందా, ఏమైనా అడిగిందా, మీ జోలికైనా వచ్చిందా, కనీసం మీ ఇంటికి కోడలుగా వస్తానని అంటుందా, అనలేదు కదా, మరి దాన్ని ఎందుకండి నిందిస్తూ ఉంటారు మీరు అని రాధమ్మ అంటే అప్పుడు బుజ్జమ్మ అంటుంది, మరి ఎప్పుడు నాకు అదే పని, నిన్ను నీ కూతుర్ని నిందించడానికే నేను ఇంత దూరం పని కట్టుకొని వస్తాను, మరి నాకు ఇంకొక పని లేదు కదా అని
బుజ్జమ్మ గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడు వెంటనే రాధమ్మ ఇలా అంటూ ఉంటుంది, నా కూతురు ఏమైనా నీ ఇంటి కోడలిగా వస్తాను అంటుందా? బుజ్జిని నీ మనవరాలుగా తీసుకువెళ్ళమని అంటుందా? మీ జోలికే రావట్లేదు కదా, దాని దగ్గరికి మీరు ఎందుకు వస్తారు అని అనటంతో, అదే నేను కూడా చెప్పేది, నా మనవరాలి దగ్గరికి మీ మనవరాల్ని తీసుకురావద్దని చెప్పండి అని బుజ్జమ్మ అంటుంది. ఇక అప్పుడు పైనుంచి బుజ్జి చూస్తూ ఆలోచిస్తూ, అయినా చిన్ని వాళ్ళ నాన్నమ్మ అసలు ఎందుకు వచ్చిందో చూడాలి అని మళ్ళీ కిందకి స్టెప్స్ దిగుతూ వస్తుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ ఇలా తిడుతూ ఉంటుంది, అసలు మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉంటుంది మాకు, మా మనవరాలికి, మాకు, మా కుటుంబానికి మీరు దూరంగా ఉండండి అని తిడుతూ ఉన్న మాటల్ని బుజ్జి వినేసి ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షర బుజ్జమ్మ అనే మాటలకి చాలా బాధపడిపోతూ ఉంటుంది. మొత్తం మీద బుజ్జమ్మ అక్షరని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇక రాజేష్ చాలా బాధపడుతూ అక్షరని చూస్తూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాధమ్మ చాలా బాధగా అక్షర వైపు చూస్తూ ఉంటే బుజ్జి అక్కడికి వచ్చి నిలబడుతుంది. ఇక అక్షర బుజ్జిని చూస్తూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, నేను ఇలాగైనా పెంచాను చూసావా, నీ వల్ల నాకు ఎన్ని మాటలో అయినా కూడా నువ్వు నిజం చెప్పావు కదా అని అంటే, ఇక అప్పుడు బుజ్జి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, అసలు అక్కడ ఏం జరిగిందంటే అమ్మ, మా తప్పేమీ లేదు, చిన్నిది నాది తప్పే లేదమ్మా, ఆ రమేషే మన డాడీ గురించి ఇలా మాట్లాడాడు. ఫాదర్స్ డే రోజు బిగ్ ఫ్రెండ్ వచ్చి నన్ను ఎత్తుకొని గెలిపించాడు కదా, దానికోసం ఏమన్నాడో తెలుసా అమ్మా, ఫేక్ డాడీని తీసుకువచ్చావు, నీకు అసలు మీ నాన్న పేరే తెలియదు, మీ నాన్న ఎవరో తెలియదు, అలాంటిది నువ్వు ఎవరికి పుట్టావో కూడా తెలియదు అని రమేష్ నన్ను అన్నాడమ్మా. ఆ మాటలకి నాకు చాలా ఏడుపు వచ్చేసింది, ఏడ్చేశానమ్మా అని అంటూ బుజ్జి అంటుంది. ఇక ఆ మాటలన్నీ వింటూ అక్షర రాధమ్మ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడు బుజ్జి ఇలా అంటూ ఉంటుంది, అయినా కూడా నేను వాడిని ఏమీ అనలేదమ్మా, చిన్ని కొట్టింది, అయినా వాడు అలాగే అంటే అందరం కొట్టాము, అయినా కానీ వాడు అలాగే మాట్లాడుతున్నాడని చెప్పి ఇక చిన్నికి చాలా కోపం వచ్చేసి రాయితో కొట్టిందమ్మా, అంతే, మా తప్పు అసలు ఏమీ లేదమ్మా, ఆ రమేష్ తప్పే ఉంది మొత్తం అని అంటూ బుజ్జి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్షర బుజ్జిని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని ఏడుస్తూ తన కన్నీళ్లను తూడ్చేసి ఇలా అంటూ ఉంటుంది, సారీ తల్లి, నువ్వు ఇంత బాధపడుతున్నావని తెలియక, నా గురించే నువ్వు ఆలోచించి చెప్పలేదని తెలియక నిన్ను ఎన్నో మాటలు తిట్టాను, నన్ను క్షమించు అని అక్షర ఏడిస్తే, పర్వాలేదులేమ్మా అని అంటూ బుజ్జి రాధమ్మ వాళ్ళిద్దరి బాధని చూసి, నా కూతురి గొప్పతనం, నా మనవరాలి గొప్పతనం ఎవరికి తెలుసని, ఇప్పుడు మిమ్మల్ని నిందించిన వాళ్ళే, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళే రేపు మీ గొప్పతనం గురించి తెలిసి వాళ్ళే కుళ్ళుకొని ఏడ్చి చస్తారు, అప్పుడు వాళ్ళు ఏడ్చినా కానీ మీ బాధని వాళ్ళు తీర్చలేరు కదా అని, రాధమ్మ మీరు ఎంత గొప్పవాళ్ళో అని అంటూ వాళ్ళిద్దరిని హక్ చేసుకొని ఏడ్చేస్తూ ఉంటే ఇక ముగ్గురు ఏడుస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.